ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అంటాం. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? దీనికి ఎన్ని టైప్స్‌గా ఉంటాయి? అదేవిధంగా దీనికి తగ్గట్టు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో మనం కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఎండోమెట్రియం అంటే గర్భాశయం లోపలి పొరని ఎండోమెట్రియం అంటుంటాం. అంటే ఇది యూట్రస్ అనమాట. యూట్రస్‌లో 3 పార్ట్స్ ఉంటాయి. అంటే 3 లేయర్స్‌గా ఫార్మ్ ఉంటాయి. బయట లేయర్ వచ్చేసి పెరిమెట్రియం అంటాము. ఈ మిడిల్ లేయర్‌ని మయోమెట్రియం అంటాము. ఈ లోపల ఉన్న పొరని మనం ఎండోమెట్రియం అని కామన్‌గా అంటుంటాం. ఈ ఎండోమెట్రియం ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే, ఈ ఎండోమెట్రియం ఎవ్రీ మంత్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. అంటే సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఈ గ్రో అయింది ప్రెగ్నెన్సీ కోసం అంటే ప్రిపేర్ చేస్తుంది యూటరస్‌ని ప్రెగ్నెన్సీని హోల్డ్ చేసుకోవడానికి, బేబీని క్యారీ చేయడానికి ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ రాకపోతే గర్భాశయం లోపల పడే ఎండోమెట్రియం అనేది ఊడిపోయి పీరియడ్స్ లాగా బయటకొచ్చేస్తూ ఉంటుంది. ఇది ఎవ్రీ మంత్ న్యాచురల్‌గా జరిగే ప్రాసెస్ అనమాట. బట్ కొంతమందిలో ఎలా ఉంటుందంటే, ఈ గర్భాశయం లోపల పొర అనేది గర్భాశయం లోపల కాకుండా ఇతర ఆర్గాన్స్‌లో కూడా గ్రో అవుతూ ఉంటుంది. అంటే అండాశయంలో కానీ, లేదంటే ట్యూబ్స్‌లో కానివ్వండి, లేదంటే గర్భాశయం బయట కానివ్వండి, లేదంటే ఇతర ఆర్గాన్స్‌లో కానివ్వండి, లేదంటే పెల్విక్ ఆర్గాన్స్‌లో ఎక్కడైనా కూడా ఇది గ్రో అవుతూ ఉంటుందనమాట. అలాంటి కండిషన్స్‌నే మనం ఎండోమెట్రియోసిస్ అని కామన్‌గా అంటుంటాం. అంటే లోపల పొర అనేది ఇన్‌ఫ్లేమ్ అయ్యి ఇతర ఆర్గాన్స్‌లో గ్రో అవుతూ ఉంటుంది. సాధారణంగా ఒకవేళ గర్భాశయం లోపల పొర అనేది బ్లీడింగ్ అయిందనుకోండి, పీరియడ్స్ ద్వారా బ్లడ్ బయటకొచ్చేస్తూ ఉంటుంది. బట్ కొన్ని కండిషన్స్‌లో ఈ లోపల పొర బయట పెరిగినప్పుడు, లేదా సపోజ్ లైక్ ఓవరీస్ కానివ్వండి, లేదంటే ఫెలోపియన్ ట్యూబ్స్‌లో కానీ ఇలాంటి చోట ఇది పెరిగినట్టయితే, ఇది కూడా సేమ్ ఎవ్రీ మంత్ లోపల ఎండోమెట్రియం లాగానే ఆ టిష్యూ కూడా బయటికి హార్మోన్స్‌కి రియాక్ట్ అవుతూ గ్రో అవుతూ ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీ రాకపోతే ఏమవుతుంది? ఇది షెడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. ఇదే విధంగానే ఆ ఆర్గాన్స్ పైన టిష్యూ కూడా షెడ్ ఆఫ్ అయ్యి బ్లీడింగ్ అనేది కామన్‌గా కనిపిస్తూ ఉంటుంది.